హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము సాయంత్రము 2 టెంపుల్స్‌కని అనుకోని స్టార్ట్ అయినాము. ఫుల్ వర్షం పడింది. అయినా గూడా స్టార్ట్ అయిపోయినాము. పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఫస్ట్ వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టెంపుల్‌కెళ్తాం కాబట్టి స్టార్ట్ అయిపోయినాము పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. ఎందుకో ఏమో తెలవదు గానీ పెద్దమ్మ తల్లి టెంపుల్ పోతున్నా అంటే ఏదో ఒక ఫీలింగ్ వస్తది. చాలా మంచిగా ఏమంటారు పీస్‌ఫుల్ ఫీలింగ్. ఇక మా వాడు షకల్ చూసిర్రా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే స్టిల్ ఇస్తున్నాడు. ఇక మొత్తానికైతే పెద్దమ్మ తల్లి టెంపుల్‌కైతే వచ్చినాము. ఇక మా వాడు కార్ పార్క్ చేస్తున్నాడు. చూసిర్రా ఎంత బావుంది వెదర్. ఇంకా మేమొచ్చినప్పుడైతే ఇంకా బాగుండే అసలు వర్షం పడి. ఇంక పోయే వరకు వర్షం పడొద్దు ఒక్కటే అనుకున్నామనమాట ఇంటికి పోయే వరకి. మొత్తానికైతే దర్శనానికెళ్ళాము. ఈరోజు జనరల్‌గా ఉండేదానికన్నా రష్ తక్కువే ఉంది. ఇంక మంచిగా అయిద్దేమో అనుకున్నాం దర్శనము. మొత్తానికి లోపలికొస్తే ఎంత బాగా అయిందంటే దర్శనం మీరు షార్ట్ వీడియోలో చూసేయండి. అమ్మవారిని ఎంత దగ్గరికెళ్ళి చూపించినానో మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ షార్ట్ వీడియోలో చూసేసినది. కానీ అంత మంచిగా నాకెప్పుడు కూడా దర్శనం కాలే. ఇప్పటికి చాలా టైమ్స్ వచ్చిన పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. కానీ ఈ టైం మాత్రం అస్సలు మర్చిపోను. అంత మంచిగా బ్లెస్ ఫీల్ వచ్చింది. ఎంత బాగా దర్శనమైందంటే కళ్ళలో నిండిపోయింది అమ్మవారు. ఇక మా వోడికైతే నిద్ర వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు కాయిన్ పెట్టేది ఉంటది తెలిసే ఉంటది. తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అన్నమాట. అమ్మవారి ఎదురుంగా గజస్తంభం దగ్గర ఇక్కడ. ఎప్పుడొచ్చినా నిలబెడతాను నేను కాయిన్స్. ఎన్నైనా నిలబెట్టొచ్చు మనం కోరికలు కోరుకొని. ఇంకా ఇక్కడే వినాయకుడు, శివలింగం అవి ఉంటాయన్నమాట. పక్కకే అక్కడొచ్చేసేసి మేము దర్శనం చేసుకొని ఇక స్టార్ట్ అయితే అయిపోయినామనమాట రిటర్న్. ఇంక కొద్దిసేపు కూర్చొని, ప్రసాదం తిని, ఇంగా చాలా మంచిగా అనిపిచ్చిండే అక్కడ టెంపుల్. ఎంతగైనా సరే అందరూ మస్ట్ విజిట్ టెంపుల్ ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్. మీరు కూడా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి. చాలా పవర్‌ఫుల్ తల్లి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తది. ఇంక మేము అట్లా కొద్దిసేపు అట్లా కూర్చొని ఇంక టైమ్ పాస్ చేసి ఇక మొత్తానికైతే రిటర్న్ స్టార్ట్ అయినాము. ఇక మేము పోదాం అనుకునే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయింది. మెల్లగా చినుకులైతే స్టార్ట్ అయ్యుండే. కానీ ఇక మొత్తానికైతే వర్షం పడొద్దనే మొక్కుకున్నాం. ఎందుకంటే ఇంటికి పోయే వరకి ఇంక ఈరోజు ట్రిప్ ఇక అనుకున్నాం కదా! టెంపుల్‌కి పోవాలని పోకుండా ఉంటే ఇక మనసులో ఏదో ఉంటది ఇక. పోయే వరకి దర్శనం చేసుకునే వరకి ఇంక ఏదైనా సరే అని చెప్పేసేసి వర్షం పడినా కూడా మేము స్టార్ట్ అయిపోయినాం నెక్స్ట్ టెంపుల్‌కి. ఎక్కడికంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ బంజారా హిల్స్‌లో. ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏమో జూబ్లీ హిల్స్‌లో ఉంటది. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా చాలా బావుంటది. చాలా పవర్‌ఫుల్. మీలో ఎంతమంది చూసిర్రో కామెంట్ చేయండి. ఇంక నేనైతే ఒక 1 టైమ్ వెళ్ళిన. సెకండ్ టైమ్ వెళ్ళడము. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.